చంద్రబాబు నాయుడు గారిని మనం లౌకికవాది అనొచ్చా? అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కాపాడతాడా, సమానంగా చూస్తాడా? అతనికి ఒక ప్రత్యేకించి ఒక మతము లేకపోతే ఒక కులం మీద ఎక్కువ అభిమానంగా ఉండే మనిషి కాదు. అది ఆ విషయంలో ఎవరు కూడా మనం బీజేపీ మైనారిటీల వ్యతిరేకంగా కూడా వ్యవహరిస్తుందని అందరూ నమ్ముతున్నారండి. సో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు కూడా చాలా తీసుకుంది. మరి మైనారిటీలని రక్షించగలరా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒకవేళ రేపు అధికారంలోకి వస్తే? అన్న ఎన్టీ రామారావు గారి టైంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ మైనారిటీలకు ఎక్కడా కూడా నష్టం జరిగినటువంటి సందర్భాలు లేవు. ఖచ్చితంగా అతను లౌకికవాదే. అయితే తను ఎందుకో తన వ్యక్తిగత కారణాల వలన తనని అరెస్ట్ చేసి జైల్లో జగన్ పెట్టడంలో అమిత్ షా యొక్క అనుమతి కూడా ఉంది అని తెలిసి కూడా ఇవాళ బీజేపీకి సరెండర్ అయ్యి బీజేపీతో పొత్తు పెట్టుకుని చాలా